హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు ఆమ్లా క్యాండీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కదండి. ఇలా ఆమ్లా క్యాండీ చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం వరకు తినొచ్చండి. ఈ మసాలా ఆమ్లా క్యాండీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఏదైనా చాక్లెట్ అడిగినప్పుడు కూడా ఇది ఒకటి ఇచ్చారంటే ఇష్టంగా తింటారు. కొంచెం మసాలా ఫ్లేవర్తో తియ్యగా ఎంతో రుచిగా ఉండే ఈ క్యాండీ ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ఇప్పుడు నేను ఆమ్లా క్యాండీ కోసం అర కేజీ ఉసిరికాయల్ని తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ఉసిరికాయల్ని సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగి స్టీమ్ పైన ఉడికించుకుందామండి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని స్టవ్ పై పెట్టి దానిలో 2 గ్లాసులు వాటర్ పోసి మరగనివ్వండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఉసిరికాయల్ని ఇడ్లీ ప్లేట్లో పేర్చి ఆ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలో పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడకనివ్వండి. లేకుంటే స్టీమింగ్ బౌల్లో కూడా ఉడకబెట్టుకోవచ్చండి. ఇలా ఆవిరి మీద 15 నిమిషాలు ఉడికించారంటే ఆమ్లాలు పూర్తిగా ఉడికిపోతాయండి. 15 నిమిషాల తర్వాత తీసి వాటిని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వాటిని కొంచెం సేపు చల్లారనివ్వండి. తర్వాత ఒక్కొక్క ఉసిరికాయని కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా తొనల్లాగా ఒలుచుకుని బౌల్లోకి వేసుకోండి. ఇలా ఉసిరికాయలన్నిటినీ తొనల్లాగా ఒలిచి పక్కన పెట్టండి. ఇప్పుడు 3 ఇంచుల అల్లం ముక్క తీసుకుని ముక్కలుగా కట్ చేసి రోట్లో దంచి రసం తీయండి. ఇలా తీసిన రసం 2 స్పూన్స్ కొలిచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బౌల్లో తీసుకున్న ఉసిరికాయ ముక్కల్లో కప్పు సన్నగా తురిమిన బెల్లం వేసుకోండి. 1/2 కేజీ ఉసిరికాయలకి 1/4 కేజీ బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ సాల్టు, 1 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్స్ అల్లం రసం, 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే 2 to 3 స్పూన్స్ నిమ్మరసం వేసుకుని ఇవన్నీ బాగా కలిసేటట్టు కలపండి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత బౌల్పై మూత పెట్టి రోజంతా కదపకుండా పక్కన పెట్టండి. మర్నాడు మూత తీసి కలుపుకుందామండి. చూడండి, బెల్లమంతా పూర్తిగా కరిగి మనం వేసిన ఉసిరికాయ ముక్కలు కూడా కలర్ మారి బెల్లం నీళ్ళల్లో బాగా ఊరాయి. వీటిని 2వ రోజు కూడా ఇలాగే ఊరనిచ్చి 3వ రోజు ఆరబెట్టుకుందామండి. ఈ ముక్కలను పైకి కిందకి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టండి. ఇలా 2 రోజుల తర్వాత బౌల్లోని ఉసిరికాయల్ని పూర్తిగా ఒకసారి కలిపి వీటిని బెల్లం రసం నుండి తీసి ఫిల్టర్ చేసుకుని ఒక ప్లేట్లో కానీ బేసిన్లో కానీ ఒకదానికొకటి అంటకుండా పేర్చుకుని ఎండలో ఆరబెట్టండి. ఫుల్ ఎండ లేకపోయినా ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టినా ఆరిపోతాయండి. 2 డేస్ ఎండలో పెట్టేసరికి ఇలా పూర్తిగా ఎండిపోయాయి చూడండి. ఇలా ఎండబెట్టుకున్న క్యాండీసు పూర్తిగా గట్టిగా కాకుండా లోపల కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు ఎండబెడితే సరిపోతుందండి. ఈ ఉసిరి క్యాండీస్ని మీరు ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం మసాలా ఫ్లేవర్తో మోడరేట్ స్వీట్నెస్తో ఉంటాయండి. పిల్లలకు ఇంకొంచెం స్వీట్గా ఉంటేనే ఇష్టంగా తింటారు కాబట్టి కావాలనుకుంటే దీనిపైన పటిక బెల్లం పౌడర్తో కోట్ చేసుకోండి. ఇలా చేసుకున్న ఉసిరి క్యాండీస్ని ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. వీటిని ఒక గాసీసాలో స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. సింపుల్గా ఉసిరికాయలతో క్యాండీస్ని ఎలా చేయాలో చూశారు కదా. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.